ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఆనంద భైరవి నా ముందు శక్తిహీనురాలవ్వాలి. దెన్ నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఆవిడ ఈ ఇంట్లో కాలం వెళ్ళి తీయాలి. ఇది కదా నా టార్గెట్. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య గారు. నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా ఉండమ్మా. త్వరలోనే మా ఇంటికి వారసుడినివ్వాలి. నన్ను ఆశీర్వదించండి పెద్దత్తయ్య గారు. నూరేళ్లు చల్లగా ఉండమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య గారు. థ్యాంక్ యూ మావయ్య గారు. నన్ను ఆశీర్వదించండి. హ్యాపీ బర్త్డే శరణ్య. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ లహరి. హ్యాపీ బర్త్డే శరణ్య. థ్యాంక్ యూ బాబు గారు. ఇంతకీ మీ ఇద్దరు బర్త్డే ఒకే రోజు కదా, మరి నా పిచ్చి భార్య ఏది? వచ్చేసావా? రామ్మా పిచ్చి తల్లిరా. హ్యాపీ బర్త్డే టు మై డియర్ వైఫ్. నీకు కూడా హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. అమ్మీ, పోయి మీ అత్త మావయ్య గార్లకి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకో. వాళ్ళని నా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోమని చెప్పు. అట అనొద్దమ్మీ, నువ్వు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. వెళ్ళు వెళ్ళు. అవునా? సరే, ఈసారికి నేను తీసుకుంటాను. రేపు మీరందరూ నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, సరేనా? ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. లేమ్మా, చల్లగా ఉండమ్మా. తొందరలోనే నీ పిచ్చి తగ్గించుకుని నువ్వు మామూలుగా అయిపోవాలి. ఎదుగు. అంతే అంతే, నాది కూడా అంతే. వెళ్ళి మీ చిన్నత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఈవిడ కాలు నేను మొక్కాలా? ఎందుకు మొక్కాలి? నేను ఇంటికి మహారాణిని, మీరంతా నా కాళ్ళ కింద బానిసలు. ఈవిడ నా చెలికత్తె.
అయ్యో అలా అనకూడదమ్మా. హలో మెంటల్ మహారాణి, వేసిన పిచ్చి వేషాలు ఇంక చాలు. పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించండి. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. త్వరలోనే నీ పిచ్చి తగ్గిపోయి మనిషిగా, అదే మంచిగా బతికే అవకాశం నీకు తప్పకుండా వస్తుంది. అలాగే. ఐ పాయసం. పాయసం తిన్నాక రోహిత్, దర్శన్ మీరు మీ భార్యల్ని తీసుకుని గుడికి వెళ్ళి ఆ అమ్మాయిల పేరు మీద అర్చన చేయించుకుని రండి. హ్మ్. అలాగే పెద్దమ్మ. అన్నయ్య, 2 కార్లు ఎందుకు? అందరం నా కారులోనే వెళ్దాం పదండి. అవును దర్శన్. అమ్మా, ఏంటమ్మా ఈ ట్విస్ట్? ఈ కారు ఎక్కితే మనం కూడా పోతాం కదా. అది నాకు అర్థం కావడం లేదే. ఒకటి హలో, ఏంటి అలా చూస్తున్నారు? పదండి. ఆ, అబ్బా. కాంచనా, ఏమైంది? కారు ఎక్కకుండా అలా మొహాలు చూసుకుంటారే? ఆ, అబ్బే ఏం లేదు వదిన గారు. అల్లుడు గారి కారు ఉండగా చిన్నల్లుడు గారి కారు ఎందుకా అని. ఏ ఆ కార్లో వెళ్తే ఏముంది? దర్శన్ కార్ని గుళ్ళోకి రానివ్వరా? ఆ కార్ కంపెనీ మీ స్థాయికి సరిపోదా? అయ్యో అట్టాని కాదు వదిన గారు, అందులో కూర్చుంటే ప్రాణాలే పోతాయి. అమ్మా, అదే వదిన గారు, చిన్నల్లుడు గారి కారు మొన్నెక్కినప్పుడు మా నడుములు పట్టేసుండాయి. ఇదిగో ఆ నొప్పులు ఇంకా పోలేదు. అందుకే మళ్ళీ మేము ఇదే కారు ఎక్కినామంటే ఈసారి పై ప్రాణాలు పైకే పోతాయని అంటుండా.